స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయినాం అనమాట. వీళ్ళందరూ ఫస్ట్ టైం వస్తున్నారు, చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్ ఉన్నారు వాళ్ళు. ఇంకా నేనైతే చెప్తున్నా టెంపుల్ ఇట్లా ఉంటుంది ఇట్లా అని చెప్పి ఇక వెళ్తున్నాం కదా. మా అన్న కూడా ఇక్కడ ముచ్చట పెడుతున్నాడు. సో నేను మ్యూట్ పెట్టి వాయిస్ ఇస్తున్నా. మ్యూట్ పెట్టకపోయింటే పెద్ద వాయిస్ వస్తుంది, మా అన్న వాళ్ళు గట్టి గట్టిగా మాట్లాడతారనమాట. ఇక్కడ అమ్ము లాస్ట్ టైం డ్యాన్స్ చేసింది ఇందులోనే అనమాట. కార్ పార్కింగ్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి ఎక్కువ రష్ అనేది లేదనమాట. వీకెండ్లో సాటర్డే సండే కానీ ఫెస్టివల్స్లో కానీ వస్తే అసలు అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది, అంత రష్ ఉంటారనమాట. ఎండ కూడా మార్నింగ్ 9:30 అవుతుంది, అప్పుడు 9:30 10 అవుతుంది. ఎంత ఎండ అంటే కాళ్ళు గాలినే మాకైతే. తర్వాత దర్శనం అయిపోయింది, హ్యాపీగా దర్శనం కూడా మంచిగా అయింది. మళ్ళీ అక్కడ కూడా అర్చన చేయించుకున్నాం, అందరం గోత్రనామాలు చెప్పినాం, అర్చన అయిపోయింది. తర్వాత వీళ్ళు మ్యారేజ్ డే కప్పులు ఇక్కడ ఫోటో అయితే దిగుతున్నారనమాట. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మొత్తం గ్యాదర్ చేసి అన్నీ చూసుకొని ఫొటోస్ దిగి ఇంకా ఇక్కడ టెంపుల్ అంతా ఒకసారి ఇట్లా చూసేసినాం. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. ఏదైనా టూర్స్ ట్రిప్స్ ప్లాన్ చేస్తే కొంచెం సమ్మర్లో తక్కువ వెళ్ళండి, ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళడం చాలా కష్టం, పెద్దవాళ్ళకే చాలా ఇబ్బంది అవుతుంది ఎండల వల్ల. చూసి వెళ్ళండి ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు. టెంపుల్ వ్యూ మొత్తం చూస్తున్నాను అనమాట. అంటే నాకు మొన్ననే కదా అమ్ముల్ది క్లాసికల్ డ్యాన్స్ అయింది, మళ్ళీ వెంటనే పిలుపు వచ్చింది అనిపించింది నాకు స్వర్ణగిరి నుంచి, చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇక్కడ టిఫిన్స్ చేస్తున్నాము, నేను మా అన్నయ్య వాళ్ళు, మా పెద్దన్న వాళ్ళు ఒక కారు, మా చిన్నన్న వాళ్ళు ఒక కారు. అయితే రాఘవేంద్ర హోటల్ దగ్గర ఆగండి, అక్కడ రండి తిందాము అంటే ఇద్దరం రాఘవేంద్ర హోటల్కి వెళ్ళినాం, కానీ వాళ్ళు వేరేది మేము వేరేది. వీడియో చూపిస్తున్నాడు చూడండి, మేము హోటల్లో ఉన్నామని. నేను కూడా తీసి పంపించిన, కానీ హోటల్ పేరు ఒకటే కానీ వేరు వేరే హోటల్స్కి వెళ్ళినాము.